అదే మనం నిరుత్సాహం చేయకుండా వెంబటేస్తే నేను స్టే వచ్చేది ముట్టుకోకుండా ఉండేది. రావడానికి ధైర్యం సరిపోదు. కోర్టు స్టే అంటే ఇప్పుడు రామస్వామి గారు పోతున్నారు, స్టే తెస్తాడు, వాళ్ళు మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు పిఎస్ఆర్ రోడ్డు కూడా స్టే తెచ్చుకున్నారు వాళ్ళు, అందుకే కాలువలు ఆగారు వాళ్ళు. అందుకనే మనం కూడా మన లీగల్గా పోయేది లీగల్గా పోవాలా, మనం చేయాల్సిన పోరాటం మనం చేయాలా. కాబట్టి మీరందరూ కూడా ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకుండా మీరు లాయర్ గారిని ఆపితే రేపు ఇచ్చే ఈ సాయంత్రం కల్లా 4 ఏదైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చేయాలా. ఎంతమంది 19 20 ఇస్తే మన లాయర్ జ్ఞానేష్ గారు దాన్ని ఫాలోఅప్ చేస్తారు, రంజిత్ గారు, జ్ఞానేష్ గారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇది చేసుకోవాలని కోరుకుంటూ, పోరాటంలో ఇది ఇంతటితో ఆగే పోరాటం కాదు. మన 40 అడుగుల రోడ్డు వేస్తేనే మన పోరాటం ఆగిద్ది. 40 అడుగులు కాకుండా ఎగస్ట్రా పోయి వేస్తానంటే మన పోరాటం ఆగదు. అక్కడ సుందరయ్య నగర్ నుండి ఇక్కడ శ్రీనివాస నగర్ ఎస్విఎం స్కూల్ దాకా మన పోరాటం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరో ఏం చెప్పినా ఒకళ్ళ దేశం పక్కకు పోయి మాటలు చెప్పడం, ఇంకో పక్కల దేశం చెప్పడం, మీది ముట్టుకోను నువ్వు ఆగని చెప్పడం, ఇవన్నీ చెప్తుంటారు. కాబట్టి మనం ఆగాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. ఇందాక సైదులు బాయి చెప్పిన విషయాలు కూడా గమనంలో ఉంచుకోవాలి. సీనన్న మన గోపన్న చెప్పిన విషయాలు, గోపన్న ఒక మాట అన్నాడు, కార్పొరేటర్ పదవికైనా రాజీనామా చేస్తా కానీ మీ పోరాటంలో ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిండు. అదందరూ గమనంలో ఉంచుకోవాలి. మేము కూడా ఆ విధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.